వీలంత త్వరగా మా సమస్యలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి మాకు కూడా గౌరవప్రదంగా సమాజంలో బతికే ఏర్పాటు చేసి సమాన పనికి సమాన వేతనాన్ని అమలుపరిచి 100% గ్రాస్ జీతభత్యాన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ రాష్ట్రంలో వచ్చేటట్టు చర్యలు చేపట్టవలసిందిగా, మెడికల్ లీవ్స్ అందరికీ వర్తించేటట్టుగా, ట్రాన్స్ఫర్స్ బదిలీలు ఇచ్చేటట్టుగా, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఆర్థిక భద్రత కల్పించేటట్టుగా 2014 తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ఈ ప్రభుత్వం వారు రెగ్యులర్ చేసే విధంగా మాకు వెసులుబాటు మానవీయ కోణంలో తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం వారికి ఏపీఎంఎల్టీ అసోసియేషన్ తరఫున మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత 4 నెలల నుంచి మాకు నిధి పొట్టల సాంకేతిక సమస్యల వల్ల రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతం రాలేదు. అయితే ప్రభుత్వం వారు ఈ సమస్యను అధిగమించడానికి పాత పద్ధతిలోనే సిఎఫ్ఎంఎస్ విధానంలోనే జీతభత్యాలు నిర్ణయించడానికి ఈ నెలలో ఉత్తర్వులు ఇచ్చున్నారు. చాలా సంతోషం. మరి ఇటువంటి ఆలస్యం ముందు జరగకుండా కూడా ప్రభుత్వం వారు మా జీతాలు నిర్ణీత కాల వ్యవధిలో ప్రతి నెల ఒకే సమయంలో వచ్చేటట్టు ఏర్పాటు చేసి ఈ విధంగా ఆలస్యం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం వారికి, అధికారులకి మేము ఏపీఎంఎల్టీ అసోసియేషన్ తరఫున మా సమస్యలని ఏపీ ఎన్జిఓ అగ్రనాయకత్వం ప్రభుత్వం వారికి తెలియజేయడం వల్ల ఈ సందర్భంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.